వంకాయ అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చేది గుత్తి వంకాయ. కానీ వంకాయతో ఇలా ఒకసారి ఫ్రై చేయండి. చాలా బాగుంది టేస్టు. వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో వేయండి, లేదంటే నల్లబడతాయి ముక్కలు. స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయండి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని మంచిగా రోస్ట్ చేసి మిక్సీ జార్లోకి వేయండి. అదే మిక్సీ జార్లోకి 5-6 ఎల్లిపాయలని, 1 స్పూన్ కొబ్బరి పౌడర్ని, రుచికి తగినంత ఉప్పుని, 1.5 స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టండి. వంకాయ ముక్కలు మంచిగా మగ్గాయి కదా, ఒకసారి మిక్స్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 2 రెబ్బల కరివేపాకుని వేసుకొని మిక్స్ చేయండి. ఎప్పుడైనా సరే ఫ్రై కర్రీస్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపుని వెజిటేబుల్ ముక్కలు మగ్గిన తర్వాతే వేయాలి. అప్పుడే మనకి మంచిగా ఫ్రై అవుతుంది కర్రీ. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన ఈ పౌడర్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది.